నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీ ఎన్నికల్లో ప్రతి సీటు కీలకంగా మారుతుంది. సీఎం జగన్ టీడీపీ కంచుకోటలపై ఈసారి వైసీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. పార్టీ గెలవాల్సిందేనని నిర్దేశించారు. అందులో భాగంగా మంత్రి విడుదల రజనీకి తొలి జాబితాలోనే గుంటూరు పశ్చిమంపై సీటు ఖరారు చేశారు. అక్కడ ఇంకా కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ సమయాన్ని రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు గెలవలేదు. 2014-19 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ నుంచి బీసీ అభ్యర్థులనే బరిలో దింపింది. కానీ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల తేడాతోనే వైసీపీ ఎంపీ సీట్ కోల్పోయింది. దీంతో ఈసారి జగన్ గుంటూరు పశ్చిమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీకి గుంటూరు పశ్చిమం బాధ్యతలను అప్పగించారు. అక్కడ వైసీపీ జెండా ఎగరవేయాల్సిందేనని నిర్దేశించారు. రజనీ తనకు జగన్ అప్పగించిన టాస్క్ కు ఓకే చెప్పారు. దీంతో నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. గుంటూరు పశ్చిమంలో సామాజిక సమీకరణలే గెలుపు ఓటములను నిర్దేశిస్తాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో ఇక్కడ గెలుపుపై టీడీపీ జనసేన కూటమి ఆశలు పెట్టుకుంది. జగన్ వ్యూహాత్మకంగా ఇక్కడ రజనీకి సీట్ కేటాయించారు. దీంతో టీడీపీ జనసేన నుంచి బీసీ అభ్యర్థిని దించాలంటే ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థి ఇప్పటి వరకు ఖరారు కాలేదు. బీసీ మహిళా అభ్యర్థి కోసం పలు సర్వేలు చేయిస్తున్నారు. రోజుకో పేరుతో సర్వే కొనసాగుతుంది. ఆర్థికంగా రజనీ బలమైన అభ్యర్థి కావడంతో ఆ స్థాయిలో పోటీ ఇచ్చే నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ సమయాన్ని రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. దాదాపు 2 నెలల కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ జనసేన నుంచి ఈ సీటు కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ వారిలో సమర్థమైన బీసీ అభ్యర్థి లేకపోవడం ఇప్పుడు రజనీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది. కూటమి అభ్యర్థిని ఖరారు చేసినా స్థానికంగా 2 పార్టీల నుంచి ఉన్న ఆశావాహులు ఏ స్థాయిలో సహకరిస్తారనేది సందేహంగానే చెబుతున్నారు. టీడీపీతో గతంలో ఉన్న పరిచయాలు, స్థానికంగా 2 నెలల నుంచి రజనీ టీం చేస్తున్న ఆపరేషన్స్తో ప్రత్యర్థి పార్టీలపై దూకుడుగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవుతూ భవిష్యత్ అభివృద్ధిపై హామీలు ఇస్తున్నారు. చర్చా వేదికలు, సమీకరణలతో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అపోజిషన్కు ఓవైపు టార్గెట్ చేస్తూ మరోవైపు ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో రానున్న రోజులు రజనీ వ్యూహాల్లో ఏ మేర కలిసి వస్తాయనేది చూడాలి.